ఇంకెందుకు ఇక అయిపోయింది. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో ప్రధాన అయ్యేదేవలో తెలిసిపోయింది. ఎన్నికలేవో ఫార్మాలిటీకి అని అంటున్నాడు మంత్రి జూపల్లి సారు. మొత్తం ఉగాది పంచాంగం చూసినట్టే పార్టీ జాతకం మొత్తం చెప్తుడు కదా సారు. అయిపోయే బీజేపీలకి శంకరగిరి మాన్యాలే దిగేటట్టున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారు ప్రైమ్ మినిస్టర్ కోటర్ ఖాళీ చేసే సమయం ఆసన్నమైనట్టే. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లలో పవర్లకు వచ్చేది చేతి పాటే అని బల్ల మీద చేయితోటి గుద్ది మరి చెప్తుండు మంత్రి జూపల్లి సారు. ప్రధాని కుర్చీలకెళ్లి మోడీ సార్ దిగిపోవుడు ఖాయమేనట. రాహుల్ గాంధీ సారే ప్రధాని అవుడు పక్కానట. హస్తరేఖలు చూసి మరి బలంగా చెప్తున్నాడట మంత్రి జూపల్లి సారు. రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర న్యాయ యాత్ర తోటి పార్టీకి ఏడలేని పవర్ వచ్చిందట. ఆ పవర్ తోటి సార్ ప్రధాని అవుడే పక్క అని అంటున్నాడు. మోడీ సార్ ఇప్పటికే దొంగలకు సర్ది కట్టి దేశాలు దాటిచ్చిండు. అచ్చేదిని కాదు సచ్చే దినాలు తెచ్చిండు అనేది ఇట్టి పోసిండు. కానీ ప్రధాని అయితే రాహుల్ సారే పక్క అని అంటున్నాడు. మరి జూపల్లి సార్ జోస్యం నిజమైతుందో లేదో తెలవాలంటే జూన్ దాకా ఆగాలి. బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థి గురించి చెప్పిన బీజేపీ పార్టీ గురించి కూడా కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశంలో మోడీ ప్రభుత్వం 1,50,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లతో పాటుగా మళ్ళీ 60 లక్షల కోట్లు అర్థమైంది కదా అప్పు చేసి ఏం చేసిండ్రు? గ్రామాల్లో పేదల బతుకులు బాగైనాయా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? పేద విద్యార్థులు పెద్ద చదువుల కోసం కార్పొరేట్ చదువుల కోసం అప్పులు చేసి ఆస్తులమ్మి పుస్తకాలమ్మి ప్రైవేట్ కళాశాల చదువుతూ ఉన్నారు. మరి అటువంటి చదువు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి ఏమైనా చదివిపించిండ్రా? అటు గొప్ప చదువులు ₹1 ఖర్చు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? అనారోగ్యాల పాలైతే వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుల పాలైతా ఉన్నారు. పోని మిల్లు వాళ్ళు ఏమైనా ఆదుకున్నారా? గ్రామాల అభివృద్ధి అనేది జరిగిందా? ఏం జరిగింది? ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతారు మీరు? ఇవాళ రేపు 20-30 వేల కొలువులు చేసేటోళ్ళు కూడా కారు కొంటున్నారు. కుటుంబం అంతా కలిసి బయటకు పోతందుకు అవుతుందని కొందరు కొంటే సడకులు బామర్దులు కొన్నారన్న శరానికి కొనేటోళ్ళు ఇంకొందరు. ఒకప్పుడు సైకిలు అటెనక బండి లెక్క ఇప్పుడు కారు కనీసం అన్నట్టు అయిపోయింది. అటువంటిది 20 కోట్ల ఆస్తున్న రాహుల్ గాంధీకి సొంత కారు కూడా లేదట. నిజం, ఆయననే చెప్పిండి ముచ్చట. కావాలంటే చూడురు మీరే. 54 ఏళ్ల నవ యువకుడు రాహుల్ గాంధీకి సొంత కారు సొంత ఫ్లాట్ ఏం లేవట. ఈ ముచ్చట బయటకెట్లా తెలిసిందంటారా? వయనాడుకెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్నా అని నిన్న నామినేషన్ వేసిండు కదా రాహుల్. ఇక ఇచ్చిన అఫిడవిట్ల ఆస్తులు అప్పులు అన్ని రాసుకొస్తారు కదా, అందులో రాసిన ముచ్చటనేనటిది. ఇప్పటికైతే రాహుల్ గాంధీ తాన 55,000 నగదు, 26,25,000 బ్యాంక్ డిపాజిట్లు, 4 కోట్ల రూపాయల బాండ్లు షేర్లు, 3,81,00,000 మ్యూచువల్ ఫండ్స్, 15 లక్షల బంగారం బాండ్లు, 4.5 లక్షల ఇలువున్న నగలే కాకుండా 9.5 కోట్ల శరాస్తులున్నాయట, 11 కోట్ల స్థిరాస్తులున్నాయట. అన్ని లెక్కేస్తే మొత్తం కలిపి 20 కోట్లున్నాయని రాసుకొచ్చిండు. ఢిల్లీలో మొహరౌలి కాడ అక్క ప్రియాంక గాంధీ పేరు మీద వ్యవసాయం భూమి ఉంది. గురుగ్రామ్ లా 9 కోట్ల ఇలువున్న ఆఫీస్ జాగుంది. వ్యవసాయం భూమి వారసత్వంగా వచ్చిందని రాసుకొచ్చిండు రాహుల్. ఆస్తుల ముచ్చట ఇట్లుంటే పోక్సో చట్టం కింద ఓ కేసు, బీజేపీ లీడర్ లేసిన పరువు నష్టం కేసే కాకుండా ఇంకో కేసు కూడా ఉందని చెప్పిండట. ఇప్పుడు కూడా రాహుల్ వయనాడుకెళ్లే ఎంపీ ఉన్నాడు. మళ్ళా ఆడికెళ్లే పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈసారి ఇంకింత మెజారిటీతోని సౌత్ ల హస్తం పార్టీ పతార చూపెట్టాలనే ఆలోచనలున్నాడట. ఆయన ఎన్ని కోట్లుంటే ఏముంది, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగనప్పుడు అని రాహుల్ గాంధీ పెండ్లి ముచ్చటను యాద్ చేసుకుంటున్నారు కొందరు. అయినా అది ఆయన పర్సనల్, మనకెందుకు గాని.